ప్రియా న్యూస్కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. గుక్కెడు నీటి కోసం రేణుగుంట మండలం గురవరాజుపల్లి ఎస్టీ కాలనీ వాసుల ఆక్రందనలు. సుమారు 100 కుటుంబాలు నీటి కోసం ఎదురుచూపులు. ఉన్న ఒక్క బోరులో పురుగులు వస్తున్నాయని, తాగడానికి నీరు లేకుండా చిన్నపిల్లలు ఇబ్బంది పడుతున్నారని, మేము ఇబ్బంది పడుతున్నా ఎవరూ ఇటువైపు కన్నెత్తి కూడా చేయలేదని ప్రజలు వాపోయారు. 1 నెల ముందు ఎస్టీ కాలనీలో 2వ బోరు వేసినా కూడా కనెక్షన్ ఇవ్వకుండా రేపు వేస్తాము, 4 రోజుల తర్వాత ఆగండి అంటూ ఇబ్బంది గురి చేస్తున్నారని కాలనీ వాసులు చెప్పుకొచ్చారు. కలెక్టర్ స్పందనలు 2 సార్లు ఫిర్యాదు చేసినా కలెక్టర్ ఇక్కడ అధికారులతో మాట్లాడినా మిమ్మల్ని ఎవరు కలెక్టర్ ఆఫీస్కు వెళ్ళమన్నారని, మీరు మాపై కడుపులో పెట్టుకొని చేస్తున్నారని నాయకులు అన్నట్లు తెలిపారు. కాలనీ వాసులు టీడీపీ యువ నాయకుడు కుండ్రపాక మునికృష్ణకు తమ బాధను విన్నవించుకోవడంతో తమ సొంత నిధులు వెచ్చించి నీటి ట్యాంకర్లతో కాలనీ వాసుల దాహార్తిని తీరుస్తున్నారని వాపోయారు. సమస్య పరిష్కారం అయ్యే వరకు తన సొంత నిధులు వెచ్చించి ట్యాంకర్లతో ప్రతిరోజు నీటిని అందిస్తామని హామీ ఇచ్చారని ప్రజలు తెలిపారు. పైపులు బిగించలా సర్పంచ్ ఏం చెప్పినాడు? శాస్త్రం అదిగో ఇది అన్నారు కానీ బిగిస్తామన్నారు. బోర్ వేసినారు, కరెంట్ తక్కువ ఉంది, ట్రాన్స్ఫారం పెట్టినారు, బిగిస్తామన్నారు. ట్రాన్స్ఫారం పెట్టినారు కానీ మళ్ళీ అది మా పట్టించుకోలేదు అనమాట. ఆ నీళ్ళు వస్తాయి అవగడ రాకుండా కూర్చున్నాయి. చాలా ఇబ్బందిగా పిల్లకాయలు తయారుకుని స్నానాలు చేసుకుని స్కూల్కి పోయే వాళ్ళు కూడా మోసుకొని ఆడ టైం అయిపోతా ఉన్నారు. వీళ్ళు అడుక్కోకుండా ఒకసారి స్పందన 2 సార్లు పోతే మీరు ఆడకి మీకు పోయినారు, అదే మా మీద ఎగిరినారు. స్పందన పోకుండా ఇంకేడ పోవాలా? ఇది అడిచినాడు, మీరు ముందు వచ్చినారు కదా అంటే మాకు చేయలేదు సార్ అని చెప్పిన. మళ్ళీ అడిచినాడు వాళ్ళ మీదకి. అడిస్తే ఏడకు వచ్చి మా మీద అడిచినారు, కావాలని చేస్తున్నారు, కడుపులో పెట్టుకుని అది ఇది. నీళ్ళు ఎవరు మేము అడగతామే కానీ మేము వాళ్ళు చేయాలని మాకేమో. ఇప్పుడు నీళ్ళు మేము అడగతాం అంతే కానీ వాళ్ళు చేయాలని మాకేమో. అది కూడా కాదు, బోరు బిగించినారు ఏమంటే కాలిపోయింది. అప్పుడే కొత్త మన ఇంతవరకు నీళ్ళు బయట. కనెక్షన్ ఇలా మీకు ఆ కొలాయి కనెక్షన్ ఏం చెప్పినాడు ఆయన? నీళ్ళు ఎమ్మెల్యే రావాలంట. ఎమ్మెల్యే వస్తే వదులుతాను, లేకపోతే మీకు నీళ్ళకి ఎప్పుడు ఎట్లా? పిల్లలకు నీళ్ళు బల్ల ఇబ్బంది అయిపోతున్నారు. ఇప్పుడు ఎండలకి రండి అనేసి అన్నారు, రండి ఆడికి అనేసి అని చెప్పి అధికారులకు చేస్తాము, బిగించడం మాటలు చేస్తాము అనేసి అని చెప్పినారు. నెల అవుతుంది, నెల అయినా కూడా ఇంకా నీళ్ళు వదల.